నమస్తే, వెల్కమ్ టు ఎల్టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పలు కీలక అంశాలపై చర్చ. అద్దంకి సిద్ధం సభలో పాల్గొన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, పేదవాడి భవిష్యత్తును కాపాడేందుకు మీరంతా సిద్ధమేనా అని ప్రశ్న. మంగళగిరిలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ను గెలిపించాలని పిలుపునిచ్చిన జనసేన మంగళగిరి ఇన్ఛార్జ్ చెల్లపల్లి శ్రీనివాస్. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నివాసానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేరుకున్నారు. బీజేపీతో సీట్ల సర్దుబాటు వ్యవహారంపై చంద్రబాబు నాయుడుతో చర్చించనున్నారు. కాగా కొద్దిసేపటి క్రితం కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ బృందం కూడా చంద్రబాబు నాయుడు నివాసానికి వెళ్లింది. నేటి భేటీతో బీజేపీ అభ్యర్థుల జాబితాపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. గత 2 రోజులుగా అటు పవన్ తో పాటు తమ పార్టీ నేతలతో షెకావత్ భేటీ అవుతున్నారు. ఇక నేడు ఈ భేటీ మరింత కీలకంగా మారింది. నేటితో లెక్కలు తేలిపోనున్నాయి. అలాగే ఎవరికి ఎన్ని సీట్లు, ఎవరెక్కడి నుండి పోటీ చేయాలనే విషయంపై కూడా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అద్దంకి సిద్ధం సభలో పాల్గొని ప్రసంగించారు. ప్రతిపక్షాలపై తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల పొత్తుల ఖరారు అవడంతో ఆయన తిత్వ కూటమి అయిన బీజేపీ, జనసేన, టీడీపీలను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని ప్రజలకు పిలుపునిచ్చారు. వైసీపీ అధినేత సీఎం జగన్మోహన్ రెడ్డి సిద్ధం సభల పేరిట ప్రజల్లోకి వెళ్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే భీమిలి, దెందులూరు, రప్తాడులో నిర్వహించిన సభలు విజయవంతమయ్యాయి. ఈ సభలో సీఎం జగన్ పాల్గొని కార్యకర్తలను ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. తాజాగా ఆదివారం చివరి సిద్ధం సభ అద్దంకి నియోజకవర్గంలో జరిగింది. నియోజకవర్గంలోని మేదరమట్ల వద్ద కోల్కతా చెన్నై జాతీయ రహదారి పక్కనే సుమారు 200 ఎకరాల సువిశాల మైదానంలో ఈ సభను నిర్వహించడానికి వైసీపీ నేతలు భారీ ఏర్పాట్లు చేశారు. ఈ సభకు దక్షిణ కోస్తాలోని గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాలోని సుమారు 54 నియోజకవర్గాల నుంచి వైసీపీ శ్రేణులు, అభిమానులు భారీ సంఖ్యలో సభకు తరలివచ్చారు. సిద్ధం సభ ప్రాంగణంలో వై ఆకారంలో ప్రత్యేక ట్రాక్ ను ఏర్పాటు చేశారు. వైనాట్ 175 అంటూ పెద్ద బోర్డును ఏర్పాటు చేశారు. చివరి సిద్ధం సభ కావడంతో సీఎం జగన్ కార్యకర్తలకు దిశానిర్దేశాన్ని చేశారు. టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల పొత్తులు ఖరారు అవడంతో ఆయన తిత్వ కూటమి అయిన బీజేపీ, జనసేన, టీడీపీలను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఎన్నికలు ఇప్పటి వరకు ఈ 5 ఏళ్ల కాలంలో ఇంటింటికి కూడా మనందరి ప్రభుత్వం అందించిన సంక్షేమము, అభివృద్ధి పథకాలు కొనసాగలేనే మనకు వాటిని రద్దు చేయటమే టార్గెట్ గా పెట్టుకుని డ్రామాలు ఆడుతా ఉన్న చంద్రబాబుకు మధ్య జరిగే యుద్ధం ఈ ఎన్నికలు అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈ యుద్ధంలో పేదలు ఒకవైపున ఉంటే పెత్తందారులు మరోవైపున ఉన్నారు. పెత్తందారులను ఓడించి పేదల ప్రయోజనాలను కాపాడేందుకు మీరంతా కూడా సిద్ధమేనా అడుగుతా ఉన్నాను. ఈ యుద్ధం మాట ఇచ్చి నిలబెట్టుకున్న మనకు మాట తప్పడమే అలవాటుగా ఉన్న వారికి మధ్య ఈ యుద్ధం, ఇది విశ్వసనీయతకు, వంచనకు మధ్య జరుగుతా ఉన్న యుద్ధం. ఈ యుద్ధంలో వంచకుల్ని, వెన్నుపోటుదారులను ఓడించేందుకు మీరంతా కూడా సిద్ధమేనా అడుగుతా ఉన్నాను. మరి చంద్రబాబు సైకిల్ పరిస్థితి ఏమిటి అని చెప్పి ఒక్కసారి గమనిస్తే, చంద్రబాబు నాయుడు గారి సైకిల్ పరిస్థితి ఏమిటి అని గమనిస్తే, చంద్రబాబు సైకిల్కు ట్యూబులు లేవు, చంద్రబాబు సైకిల్కు టైర్లు లేవు, చంద్రబాబు సైకిల్కు చక్రాలే లేవు. చంద్రబాబు సైకిల్ తుప్పు పట్టిన పరిస్థితిలో ఈరోజు ఉంది. ఆ తుప్పు పట్టిన సైకిల్ను తొక్కటానికి, ఆ తుప్పు పట్టిన సైకిల్ను తోయటానికి ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి వేరే పార్టీలు కావాలి. ఇది చంద్రబాబు నాయుడు గారి జాబ్ రిక్వైర్మెంట్. ఎందుకంటే బాబు పేరు చెబితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పేదలందరికీ ఉచిత వైద్య సేవలు అందించకుండా మా పని కాదంటూ చేస్తున్న
దుర్మార్గ పద్ధతులను మానుకోవాలని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాల నాగేశ్వరరావు కోరారు. జిల్లా ప్రజా ఆరోగ్య సమితి, జిల్లా అంధత్వ నివారణ, శంకరకంటి హాస్పిటల్ సమితి ఆధ్వర్యంలో నిడమర్ రోడ్లోని వ్యవసాయ మార్కెట్ యార్డ్ ఆవరణలో ఆదివారం ఏర్పాటు చేసిన ఉచిత కంటి వైద్య శిబిరాన్ని విజయవాడ జనతా హాస్పిటల్ పూర్వ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ రామ్ ప్రసాద్ ముందుగా ఈ శిబిరాన్ని ప్రారంభించారు. అనంతరం సభా కార్యక్రమాన్ని నిర్వహించారు. సభా కార్యక్రమానికి సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి చిన్ని తిరుపతి అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ముప్పాల నాగేశ్వరరావు మాట్లాడుతూ మన దేశంలో ఉన్న 147 కోట్ల మందిలో కేవలం 10 కోట్ల మంది ప్రైవేటు హాస్పిటల్కు వెళ్లి వైద్యం చేయించుకునే పరిస్థితి ఉందని, నిరుపేదలు, మధ్యతరగతి ప్రజల కంటే పైన ఉన్న వారందరూ ప్రస్తుతం ఖరీదైన వైద్యాన్ని చేయించుకునే పరిస్థితి లేదన్నారు. జిల్లా ప్రజా ఆరోగ్య సమితి గత 15 ఏళ్ల నుంచి ఈ ఉచిత వైద్య శిబిరాలను నిర్వహించి సుమారు 3,500 మందికి కంటి ఆపరేషన్లు చేయించడం జరిగిందని తెలియజేశారు. ప్రఖ్యాత శంకర్ కంటి హాస్పిటల్ వారు మానవతా విలువలతో కూడిన వైద్య సేవలను ఉచితంగా కంటి వైద్య శిబిరాలను నిర్వహించి వైద్యం అందజేయడం ఎంతో అభినందనీయమని కొనియాడారు. ఈ శిబిరం ద్వారా 50 మందికి ఉచితంగా కంటి ఆపరేషన్లు చేస్తున్నట్లుగా శంకర్ కంటి హాస్పిటల్ వైద్య నిపుణులు డాక్టర్ చిన్మయ్, డాక్టర్ మనవీర్ సింగ్ తెలిపారు. ఈ ఉచిత కంటి వైద్య శిబిరం ప్రఖ్యాత శంకర్ హాస్పిటల్ ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది. గతంలో సుమారు 15 క్యాంపులు పెట్టి ఒక 3,500 మందికి వైద్యం చేపించడం జరిగింది. అలాగే అందరికి కూడా ఉచితంగా కంటి ఆపరేషన్ తో పాటు గ్లాసులు కూడా అవసరమైనటువంటి వారికి ఇవ్వబడుతుంది. ఈ వైద్య సేవలో శంకర్ హాస్పిటల్ వారు ఒక గొప్ప మానవతా విలువలతో కూడిన సేవలు చేస్తూ ఉన్నారు. రెండో వైపున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యా వైద్య రంగాల నుండి ప్రభుత్వ బాధ్యతల్ని తప్పుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాయి. అలాగే సెంట్రల్ గవర్నమెంట్ ప్రత్యేకంగా ఈ బాధ్యతల నుంచి తప్పించుకోవడానికి నిర్ణయం చేసి దానికి కావలసిన పాలసీని కూడా ప్రకటించింది. ఈ ప్రాథమిక అవసరాన్ని ప్రభుత్వమే పూర్తిగా అన్ని స్థాయిల్లోనూ నిర్వహించాలి. బిడ్డ పుట్టిన దగ్గర నుంచి చనిపోయే వరకు దేశంలో ఉన్నటువంటి వయోభేదం లేకుండా, లింగభేదం లేకుండా, మత ప్రమేయం లేకుండా అందరికీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆరోగ్య సదుపాయాలు పూర్తి స్థాయిలో కల్పించాలని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ జాతీయ సమితి తీర్మానించింది. ఆ తీర్మానం అన్ని రాజకీయ పార్టీలకి పంపించాం. వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టోలో దాన్ని పెట్టి చేయండి. యాదవులకు రాజకీయ గుర్తింపు ఇవ్వాలని 175 అసెంబ్లీ స్థానాలు, 25 పార్లమెంటు స్థానాల్లో కనీసం బీసీలకు 10 సీట్లు కూడా లేకపోవడం బాధాకరమని రాజ్యసభ సభ్యులు పిఎన్ఆర్ సంస్థ చైర్మన్ బేద మస్తాన్ రావు అన్నారు. యాదవ సంఘాల అభివృద్ధి కొరకు ఉత్సాహవంతమైన యువతకు ప్రాధాన్యత కల్పించాలని ఆయన కోరారు. మంగళగిరి తాడేపల్లి కార్పొరేషన్ పరిధిలోని కొంచెనపల్లి శ్రీ ఫార్చ్యూన్ గ్రాండ్ లో అఖిల భారతీయ యాదవ మహాసభ రాష్ట్ర అధ్యక్షులు లాకా వెంగళరావు యాదవ్ అధ్యక్షతన ఆత్మీయ సమ్మేళనానికి ముఖ్య అతిథులుగా రాజ్యసభ సభ్యులు పిఎంఆర్ సంస్థ చైర్మన్ బేద మస్తాన్ రావు, అఖిల భారతీయ యాదవ మహాసభ రాష్ట్ర అధ్యక్షులు లోకా వెంగళరావు యాదవ్, మాజీ ఎమ్మెల్సీ స్వామి యాదవ్, టీటీడీ పాలక మండలి సభ్యులు మెరుసు నాగ సత్య యాదవ్, అఖిల భారతీయ మహాసభ రాష్ట్ర ఉపాధ్యక్షులు అన్న రామచంద్ర యాదవ్, దానబోయిన సుందరరావు యాదవ్, రాష్ట్ర కార్యవర్గ రాష్ట్ర నాయకులు, 20 జిల్లాల అధ్యక్షులు, కార్యదర్శులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీసీలకు ఏ రాజకీయ పార్టీ అయితే ప్రాధాన్యత ఇస్తుందో ఆ పార్టీలకి అండదండలు ఉంటాయని అన్నారు. ప్రతి జిల్లాలో శ్రీకృష్ణ మందిరం ఏర్పాటు చేయాలని, అలాగే రాజధానిలో 20 ఎకరాల స్థలాన్ని కేటాయించాలని కోరారు. ప్రతి జిల్లాలో విద్యాపరంగా వెనుకబడిన పశువుల కాపరులు, పిల్లల విద్యాభివృద్ధి కొరకు ప్రత్యేక గురుకుల పాఠశాల ఏర్పాటు చేయాలని, యాదవ కార్పొరేషన్ అభివృద్ధి కోసం 2,000 కోట్ల రూపాయలు కేటాయించాలని కోరారు. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో 70 లక్షల యాదవ జనాభా ఉన్నప్పటికీ సామాజికంగా, విద్యాపరంగా, రాజకీయంగా, ఆర్థికంగా, ఉద్యోగ పరంగా అన్ని రకాల్లో కూడా ఈరోజు యాదవులు వెనుకబడి ఉన్నారు. కాబట్టి ఈ రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీలు యాదవులకు సరైన ప్రాతినిధ్యం కల్పించాలి అని చెప్పేసి ఈ సభలో ఈరోజు తీర్మానం చేయడం జరిగింది.
ముఖ్యంగా జనాభా దామాషా ప్రకారం 20 అసెంబ్లీ స్థానాలు, అదేవిధంగా 5 పార్లమెంటు స్థానాలు అన్ని రాజకీయ పార్టీలు కూడా కేటాయించాలని చెప్పేసి ఈ సభలో తీర్మానించడం జరిగింది. అంతేకాకుండా ఈ రాష్ట్రంలో 70 లక్షల యాదవ జనాభా ఉన్నటువంటి వీరికి మరి రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క యాదవ కార్పొరేషన్ ఏర్పాటు చేసింది. ఆ యొక్క కార్పొరేషన్ కి 2000 కోట్లు మరి బడ్జెట్ కేటాయించాలని కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. బీసీలకు సంబంధించి 41 మందికి ఇచ్చినామని చెప్పడం జరిగింది. యాక్చువల్ గా ఇవ్వాల్సింది 49 మందిని మేము ఈసారి కోల్పోయినాం. అంటే 16 సార్లు, ఇది 16 సారికి ఎన్నికలు జరుగుతున్నాయి ఈ రాష్ట్రానికి. ఇప్పుడు మేము 49 మందిని కోల్పోవడం జరిగింది. 51 మంది ఇచ్చినారంటే ఈ బీసీల టికెట్లు ఎవరికి ఇవ్వాలనేసి అని చెప్పని ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ విధంగా ప్రకటించింది అనేది ఈ యొక్క సమావేశంలో మేము అది అన్యాయం అని చెప్పని తెలియజేస్తున్నాం. అదే విధంగా యాదవులకు సంబంధించినటువంటి మీటింగ్ ఇక్కడ జరిగింది కాబట్టి చిత్తూరు జిల్లా ఉమ్మడి 2 జిల్లాలలో ఒక యాదవుడు లేదు, కడప జిల్లా ఉమ్మడి 2 జిల్లాల్లో అక్కడ ఒక యాదవుడికి ఇవ్వలేదు, అదేవిధంగా అనంతపురం ఉమ్మడి జిల్లాల్లో ఒక యాదవుడికి ఇవ్వలేదు, అదేవిధంగా శ్రీకాకుళం జిల్లాలో ఉమ్మడి జిల్లాల్లో ఒక యాదవుడికి ఇవ్వలేదు, అదేవిధంగా కాకినాడ ప్రాంతంలో ఒక ఉమ్మడి జిల్లాల్లో ఒక యాదవుడికి ఇవ్వడం లేదు, నెల్లూరు జిల్లాకు సంబంధించి ఒక్క ఉమ్మడి జిల్లాలో ఒక్క యాదవుడికి కూడా లేదు. అక్కడ నుంచి తీసుకొచ్చి అనిల్ అని ఆయన్ని ఇక్కడ ఒంగోలు దగ్గర ఎక్కడ ఇవ్వడం జరిగింది. అంటే రాష్ట్రం అంతా కూడా బీసీలకు తీరని అన్యాయం, యాదవులకి మరీ ముఖ్యంగా తగినన్ని సీట్లు ఇవ్వకపోవడం అనేటువంటిది చాలా తప్పని తెలియజేస్తున్నాం. జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ఉమ్మడిగా జనసేన, టీడీపీ, బీజేపీ కలిసి వైసీపీ వ్యతిరేక ఓటు చేయకుండా నాయకులు, కార్యకర్తలు సమీక్ష కృషితో మంగళగిరి నియోజకవర్గంలో నారా లోకేష్ ను అత్యధిక మెజారిటీతో గెలిపించుకునే బాధ్యత మనదే అని చెల్లపల్లి శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. రాజధాని రైతులను ద్రోహం చేసిన ఈ ప్రభుత్వాన్ని రానున్న ఎన్నికల్లో గద్దెదించాలని పిలుపునిచ్చారు. మంగళగిరి మండలం ఎర్రబాలెం గ్రామంలో జనసేన పార్టీ మంగళగిరి మండల అధ్యక్షులు వాసా శ్రీనివాసరావు ఎర్రబాలెం గ్రామ కమిటీ ఆధ్వర్యంలో జనసేన పార్టీ గ్రామ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా జనసేన పార్టీ మంగళగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెల్లపల్లి శ్రీనివాసరావు, జిల్లా నాయకులు, కార్యకర్తలు, అభిమానులు హాజరయ్యారు. నూతనంగా నియమితులైన ఎర్రబాలెం గ్రామ అధ్యక్షులు లేలా సాయినందన్ మరియు కమిటీ సభ్యులకు చెల్లపల్లి శ్రీనివాసరావు చేతుల మీదుగా నియామక పత్రాలను అందజేశారు. నూతనంగా నియమితులైన ఎర్రబాలెం గ్రామ అధ్యక్షులు, కమిటీ సభ్యులకు చెల్లపల్లి శ్రీనివాసరావు అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి కూటమితో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో రాక్షస పాలనకు స్వస్తి చెప్పి ఎందుకు జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఉమ్మడిగా పోరాడి జనసేన, టీడీపీని గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. రాజధాని రైతులను ద్రోహం చేసిన ఈ ప్రభుత్వాన్ని రానున్న ఎన్నికల్లో గద్దె దించాలని పిలుపునిచ్చారు. పవన్ కళ్యాణ్ గారు ఒక కఠినమైన దీక్షతో, నిజాయితీగా, ఒక బలమైన సంకల్పంతో ఒక నిర్ణయం తీసుకున్నారు. ఏదైతే ఈ వైసీపీ చేస్తున్న దాష్టికాలకి వైసీపీ వ్యతిరేక ఓటు చేయకూడదని చెప్పి 2021లో ఎప్పటి సభ ద్వారా వారు ఒక సందేశం ఇచ్చి దానికి కట్టుబడి ఉండి ఈ రోజున ఒక బీజేపీతో అలాగే తెలుగుదేశం పార్టీతో ఈ రోజున పొత్తు పెట్టుకొని వీళ్ళంతా అంటే ఒక రాక్షసుడికి మనం తరిమి కొట్టాలంటే దేవతలందరూ ఏకమైనట్టుగా ఈ రోజున జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు దానికి మంచి సంకల్పం చేసి ఈ రోజున ఉమ్మడి కార్యాచరణతో ఈ రోజు పొత్తుగా ఇక్కడ లోకేష్ బాబు గారు నిలబెట్టి భారీ మెజార్టీతో ఈ పెనమా గ్రామం నుంచే మేము గెలిపించాలని చెప్పి మా జనసేన పార్టీ పూర్తి క్యాడర్ మేము దానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అలాగే భారీ మెజార్టీతో రాష్ట్రంలో తెలుగుదేశం, జనసేన పార్టీ ఉమ్మడి ప్రభుత్వం వచ్చేదానికి మేము తప్పకుండా చాలా బహుత్తరమైన ప్రణాళిక వేసి మేము ప్రయాణం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం. ప్రత్యేకంగా మా టీం అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. సుప్రీంకోర్టు ఉత్తర్వులను సైతం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తొంగలో తొక్కిందని సిపిఎం సీనియర్ నాయకులు జేవీ రాఘవులు అన్నారు. ఎన్నికల బాండ్లకు సంబంధించిన వివరాలు వెల్లడించడంలో తస్వరం చేయటాన్ని నిరసనగా దేశవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లుగా ఆయన తెలియజేశారు. మంగళగిరి ఎస్బీఐ మెయిన్ బ్రాంచ్ వద్ద సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో మంగళగిరి సీనియర్ నాయకులు జేవీ రాఘవులు మాట్లాడుతూ రాజకీయ పార్టీలు విరాళాల సేకరణను దాని తప్పుబడుతూ బీజేపీ ప్రభుత్వం ఒక చట్టాన్ని అమలు చేసింది. ప్రస్తుతం బీజేపీ ప్రభుత్వానికి కార్పొరేట్ సంస్థ ద్వారా బ్యాంకుల బాండ్ల రూపంలో వేల కోట్ల రూపాయలు సేకరించిందని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కేంద్రంలో ఉన్న బీజేపీకి కొందరు కార్పొరేట్ సంస్థలు
బ్యాండ్ల రూపంలో ఇచ్చిన వాటిని బయటపెట్టడంలో ఎస్బీఐ ఎందుకు అలసత్వం వహిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యాంగ వ్యతిరేక కార్యకలాపాలకు తోడ్పడుతున్న ఎస్బీఐపై సత్వరమే విచారణ చేపట్టి ఎన్నికల బ్యాండ్లకు సంబంధించిన వివరాలను వెల్లడించాలని డిమాండ్ చేశారు. తమ డబ్బుని రాజకీయ పార్టీలకి విరాళాల రూపంలో ఇవ్వటానికి రహస్యంగా పేర్లు ఉంచి స్టేట్ బ్యాంకు ద్వారా ఆ బాండ్లు కొనుగోలు చేసి తమకు అనుకూలమైనటువంటి రాజకీయ పార్టీలకి ఆ విరాళాలు అందిస్తున్నటువంటి పరిస్థితులు గత 9 సంవత్సరాలుగా మనం దేశవ్యాప్తంగా చూస్తా ఉన్నాం. ఇలాంటి బాండ్ల ద్వారా అత్యధికంగా లబ్ధి పొందినటువంటి పార్టీ భారతదేశంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ. మేము నీతి నిజాయితీకి పేరు గల పార్టీ అని చెప్పి, క్రమశిక్షణ కలిగినటువంటి పార్టీ అని చెప్పి బీజేపీ తనకు తాను చెప్పుకుంటా ఉంటది. కానీ ఈ రోజున దాదాపు 70% బాండ్లన్నీ కూడా బీజేపీ ఖాతాలోకి వెళ్ళినాయి. దీనివల్ల కార్పొరేట్లు అందరూ కూడా బీజేపీకి అనుకూలంగా మరి డబ్బులన్నీ కూడా ఇస్తున్నారనేటువంటిది స్పష్టం అవుతా ఉంది. ఏ రకమైనటువంటి లబ్ధి చేరకుండా, ఏ రకమైనటువంటి మరి అనాచితమైనటువంటి మరి లబ్ధి పొందకోకుండా ఈ బాండ్లు ఇచ్చారని చెప్పేసి మేము భావించట్లేదు. వాళ్ళకి లబ్ధి చేకూరుస్తున్నారు కాబట్టి కార్పొరేట్ శక్తులకి కేంద్ర ప్రభుత్వం బీజేపీ లబ్ధి చేకూరుస్తుంది కాబట్టి ఈ రోజున ఈ బాండ్ల రూపంలో కేంద్ర ప్రభుత్వానికి బీజేపీ పార్టీకి ఈ విరాళాలు అందిస్తా ఉన్నారు. ఈ రోజు అత్యధికంగా విరాళాలు అందుకున్నటువంటి పార్టీ తమ విరాళాల వివరాలని ప్రకటించట్లేదు. మిగతా పార్టీలు కూడా వివరాలు ప్రకటించలేదు. అందుకే సిపిఎం పార్టీ ఈ విషయంలో చాలా నిబద్ధతగా ఉంది. ఎన్నికల బాండ్లు మేము స్వీకరించమని చెప్పి ఎన్నికల బాండ్లకు సంబంధించినటువంటి ఎస్బీఐ ఖాతా కూడా తెరవకోకుండా మరి నిబద్ధతగా వ్యవహరించినటువంటి చరిత్ర సిపిఎం పార్టీది. ఇది సరైనటువంటి విధానం కాదని చెప్పి సిపిఎం పార్టీ సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం వేసిన తర్వాత ఈ రోజున తీర్పు వచ్చింది. తీర్పు వచ్చి ఆ వివరాలు బయట పెట్టండి, ఎవరెవరు ఏ పార్టీకి ఎంత ఇచ్చారనేటువంటి వివరాలు బయట పెట్టమని చెప్పి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. స్వర్ణకారుల మంగళసూత్రాలను తయారు చేసే విధంగా జీవోను వెంటనే అమలు చేయాలని రాష్ట్ర స్వర్ణకారుల సంఘం నాయకులు వినుకోట శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. రాష్ట్రంలో 1,80,000 మంది ఉన్న స్వర్ణకారులకు సరైన ఉపాధి లేక జీవన విధానం భారంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. గుంటూరు జిల్లా స్వర్ణకారుల సంఘం మంగళగిరి లక్ష్మీ నరసింహస్వామి స్వర్ణకారుల సంఘం ఆధ్వర్యంలో స్వర్ణకారక కార్పొరేషన్ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ గుంటూరు జిల్లా అధ్యక్షులు పారేపల్లి మహేష్ రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ కార్యక్రమానికి గుంటూరు జిల్లా నాయకులు, రాష్ట్ర స్వర్ణకారుల సంఘం నాయకులు వినుకోట శ్రీనివాసరావు, టీడీపీ నాయకులు జగ్గవరపురాము మద్దతు తెలియజేశారు. ఈ సందర్భంగా పారేపల్లి మహేష్ మాట్లాడుతూ మంగళగిరిలో స్వర్ణకారుల కార్పొరేషన్ చేస్తానని రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి హామీ ఇచ్చి 2 నెలలు అవుతున్నా ఇప్పటికీ అమలు చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మంగళసూత్రాలు టీటీడీ ద్వారా విక్రయించడం వల్ల స్వర్ణకారులకు జీవన విధానం భారంగా మారుతుందని తెలియజేశారు. స్వర్ణకారులకు సరైన ఉపాధి లేక వేరే వృత్తులకు వలసలు పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత మొన్న గత 5 సంవత్సరాల క్రితం వరకు కూడా ఏ ప్రభుత్వం కూడా స్వర్ణకారులు ఆదుకున్నటువంటి దాఖలాలు కానీ, స్వర్ణకారుల కోసం ప్రత్యేకమైనటువంటి సబ్సిడీ పథకాలు కానీ ఏమీ లేవు. అయితే 5 సంవత్సరాల క్రితం జగన్మోహన్ రెడ్డి గారు మీకోసం నేనున్నాను, నేను మీకు స్వర్ణకార కార్పొరేషన్ ఏర్పాటు చేస్తాను, అలాగే ఎక్కడికక్కడ స్థానికంగా తాళిబొట్లు తయారు చేసుకునేటువంటి జీవో ఇస్తాను అనే విషయాలు ఆయన చెప్పడం జరిగింది. దాన్ని నమ్మి 50 మంది స్వర్ణకారులు ఆయన వైపు తిరిగారు. మరి ఇంకొక వారం రోజుల్లో ఆయన పదవీ కాలం కూడా 5 సంవత్సరాల టైం అయిపోతుంది. మరి ఈనాటి వరకు కూడా స్వర్ణకారుల గురించి పట్టించుకున్నదే కానివ్వండి, స్వర్ణకారుల కోసం ఒక పథకం పెట్టడం కానీ కూడా ఏమీ లేదు. గతంలో చాలా సార్లు ప్రభుత్వ అధికారులను మేము కలవడం, ప్రభుత్వం దృష్టికి ఈ సమస్యల్ని తీసుకెళ్లడం జరిగింది. కానీ ఎక్కడ వేసిన గొంగళ అక్కడే ఉంది. మరి గత వారంలో ఆ విజయసాయి రెడ్డి గారు వచ్చి మీకు స్వర్ణకార కార్పొరేషన్ ఏర్పాటు చేస్తున్నాము, 2 రోజుల్లో మీకు జీవో ఇస్తాము అని చెప్పడం జరిగింది. చాలా సంతోషపడ్డాం. ఎందుకంటే జీవో అనేది వస్తే తర్వాత దాన్ని ఎలాగో అలాగ ఇంప్లిమెంటింగ్ చేసుకొని మా యొక్క స్వర్ణకారుల యొక్క చింద్రమైనటువంటి ఆర్థిక పరిస్థితిని అభివృద్ధి చేసుకోవచ్చని మేము ఎంతో సంతోషపడ్డాం. కానీ ఇప్పటి వరకు కూడా దాన్ని అమలు చేసే దాఖలాలు లేవు. చేతి వృత్తి టాపీ పనులు కానీ అనేక కూలి పనులకు వెళ్తూ జీవనాన్ని గడపలేక చాలా దారుణంగా ఉంది. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ రాగానే స్వర్ణకారుల కష్టాలు తీరుతాయి. మరి విజయనగరం పర్యటనలో మరి సూత్రాలకి
స్థానిక స్వర్ణకారులే చేసుకునే విధంగా జీవోనిస్తానన్నారు. ప్రత్యేక స్వర్ణకార కార్పొరేషన్ ఏర్పాటు చేస్తానన్నారు. అవి చేయకపోగా ఈరోజు పెళ్లిళ్ళ సీజన్ వస్తే మాకు ఆ సూత్రాలు చేసుకొని ఎంతో కొంత కూలి గిట్టుబాటుతో కుటుంబం జరుపుకునే విధానం ఉంటది. వాటిని కూడా టిటిడి దేవస్థానం ద్వారా విక్రయాలు చేయించే విధంగా జీవోలు జారీ చేయడం చాలా దుర్మార్గమైన చర్య. మరి ఇవాళ దేవస్థానాలకి అందరం భక్తితో వెళ్తాము, కానీ దర్శనానికి టికెట్లు పెట్టారు. అదేవిధంగా వ్యాపార సంస్థలుగా కూడా మార్చే విధంగా గవర్నమెంట్ చర్యలు తీసుకుంటున్నాయి. ఇది చాలా దుర్మార్గం. ఇప్పటికే వృత్తి కోల్పోయి సీఎం జగన్ కూడా బీజేపీ వారసుడేనని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి ఎద్దేవా చేశారు. ఏటా 2 కోట్ల ఉద్యోగాల పేరు చెప్పి బీజేపీ మోసం చేస్తుందని, జగన్ 2.30 లక్షల ప్రభుత్వ శాఖల ఉద్యోగాల భర్తీ అని మోసం చేశాడని విమర్శలు గుప్పించారు. మోసానికి బీజేపీ వైసీపీలు కేర్ ఆఫ్ అడ్రస్ అని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ ఏపీలో యువకులకు న్యాయం జరగటం లేదన్నారు. ఉద్యోగాలు లేక యువత చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటున్నారని, ఎన్నికల ప్రచారంలో జగన్ మాట ఇచ్చి మార్చారని విమర్శించారు. 2.30 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చారని, ఏపీపీఎస్సీ ద్వారా అన్ని భర్తీ చేస్తా అన్నారని గుర్తు చేశారు. ఇచ్చిన హామీలో 2% కూడా భర్తీ కాలేదన్నారు. మెగా డిఎస్సీ అని దగా డిఎస్సీ చేశారన్నారు. గతంలో చంద్రబాబు నాయుడు భర్తీ చేయకపోతే జగన్ పెద్ద పెద్ద మాటలు చెప్పాడన్నారు. ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉంటే ఇన్నాళ్లు గుడ్డి గుర్రాలకు పళ్లు తోమారని ఎద్దేవా చేశారు. నిలదీస్తే మమ్మల్ని టెర్రరిస్టులా చూశారని మండిపడ్డారు. హౌస్ అరెస్టులు చేశారని, ప్రతిపక్షాలకు కనీసం ప్రశ్నించే హక్కు కూడా లేకుండా చేశారని మండిపడ్డారు. మీరెవరు బీజేపీ ఇవ్వదని అన్నారు. ప్రైవేట్ లేదా ప్రభుత్వ సంస్థల్లో ఏడాది పాటు వాళ్ళకి అప్రెంటిస్షిప్ ఇస్తూ వాళ్ళ స్కిల్ డెవలప్మెంట్ కోసం రూపొందించిన పథకం. దీని ద్వారా స్కిల్ డెవలప్మెంట్ కోసం అప్రెంటిస్షిప్లో చేరిన ఈ యువకులకి సంవత్సరానికి ₹1,00,000 ఇచ్చేలా రూపొందించిన పథకం. పేపర్ లీకుల నుండి విముక్తి కలిగిస్తామని కాంగ్రెస్ పార్టీ మాటిస్తుంది. ఇటీవల చూసాం, ఉత్తరప్రదేశ్లో అయితేనేమి, మొన్న పక్కన ఉన్న తెలంగాణలో అయితేనేమి పేపర్ లీకులు అయ్యి ఎంతమంది బిడ్డలు ఆత్మహత్యలు చేసుకున్నారో కూడా చూసాం. ఇలాంటివి కాకుండా ఉండడానికి కట్టుదిట్టమైన భద్రత, కఠినమైన కొత్త చట్టాల ద్వారా పేపర్ లీకులు అన్నది జరగకుండా ఉండేటట్టు చూస్తామని కాంగ్రెస్ పార్టీ మాటిస్తుంది. గిగ్ ఎకానమీలో సామాజిక భద్రత. గిగ్ ఎకానమీ అంటే అమెజాన్, జొమాటో లాంటి డెలివరీ బాయ్స్ అయితేనేమి, ఊబర్, క్యాబ్స్ లాంటి డ్రైవర్లు అయితేనేమి, ఇలాంటి వాళ్లకు సింగిల్ జాబ్ ఓరియంటెడ్గా పనిచేస్తున్న వాళ్ళకి ఈరోజు ఏమాత్రం భద్రత లేదు. మొన్న చూసాం, ఒక అబ్బాయి డెలివరీ చేయడానికని వెళ్తే డెలివరీ చేసిన తర్వాత బయటికి అపార్ట్మెంట్ నుంచి బయటకు వస్తున్న క్రమంలో కింద పడితే, బాల్కనీ నుంచి కింద పడితే ప్రాణం పోయింది. కానీ ఆ అబ్బాయికి కనీసం ఇన్సూరెన్స్ కూడా ఇవ్వలేదు ఆ కంపెనీ. ఇలాంటివి జరగకుండా ఉండడానికి గిగ్ ఎకానమీలో పనిచేస్తున్న బిడ్డలకు అందరికీ బెటర్ వర్కింగ్ కండిషన్స్ ఉండేలా, వాళ్ళకు సోషల్ సెక్యూరిటీ కూడా ఉండేలా ఆ ప్లాట్ఫామ్స్ అన్నీ కూడా బాధ్యత వహించి గిగ్ ఎకానమీలో పనిచేస్తున్న వాళ్ళకి తగినంత గౌరవం, తగినంత సెక్యూరిటీ ఇచ్చే విధంగా కొత్త చట్టాలు తీసుకొస్తామని కాంగ్రెస్ పార్టీ మాటిస్తుంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పలు కీలక అంశాలపై చర్చ. అద్దంకి సిద్ధం సభలో పాల్గొన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, పేదవాడి భవిష్యత్తును కాపాడేందుకు మీరంతా సిద్ధమేనా అని ప్రశ్న. మంగళగిరిలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ను గెలిపించాలని పిలుపునిచ్చిన జనసేన మంగళగిరి ఇన్ఛార్జ్ చెల్లపల్లి శ్రీనివాస్. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమైన వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.